ఇదిగో ఇక్కడ కనిపిస్తుందని మీకు ప్రదీప్, ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఇక్కడ నీకు ఏమొచ్చింది? సిల్వర్ వచ్చింది, మధ్యలో బ్లాక్ కలర్. మనకి సేమ్ ఆ బోర్డులో కూడా ఇలాగ ఉంటాయి. కనిపించిందా? నెక్స్ట్ ఇక్కడ అదే ఇదిగోండి, అటు ఇటు సిల్వర్ వచ్చి మధ్యలో బ్లాక్. ఇవి రెసిస్టర్స్, ఇవన్నీ కూడా రెసిస్టర్లు. అవి చూడడానికి కూడా మీకు ఎలా ఉన్నాయి? స్ట్రాంగ్గా దిమ్మల్లో ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఇటు రండి. నెక్స్ట్ కనిపించిందా? కనిపించలేదు. నెక్స్ట్ రా, అదే ఇక్కడ మనకి దిమ్మల్లో ఉన్నాయి చూసారా? ఇవన్నీ కూడా ఏంటి? రెసిస్టర్స్. మీకు తెలుసు కదా. అలాగే నెక్స్ట్ నువ్వు కూడా చూసావు, నువ్వు చూసా, నీకు తెలుసుగా. మొత్తం అందరూ చూసారా? చెక్ చేయాలి మనం, అది బాగుందో లేదో చెక్ చేయాలి. చెక్ చేయాలంటే మల్టీమీటర్ ఏ మోడ్లో పెట్టాలి? మదర్ మోడ్లో పెట్టాలి. అలాగే గ్రౌండ్ తీసుకోవాలి, రెడ్ ప్రోబ్ని గ్రౌండ్ తీసుకోవాలి. ఏదైనా ఇలా సిల్వర్ కలర్ లైన్స్, గోల్డ్ కలర్ ప్లేట్స్ కానీ, స్క్రూ థ్రెడ్డింగ్స్ ఎక్కువే ఉంటాయి, ఇవి కానీ గ్రౌండ్ కింద తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఏం చేస్తాం? రెడ్ ప్రోబ్ గ్రౌండ్ పెట్టండి. పెట్టి దీన్ని ఇలా టచ్ చేయాలి. టచ్ చేసి అక్కడ వాల్యూ వచ్చింది చూడండి, 332 వచ్చింది వాల్యూ. అలాగే దానికి ఇంకో సైడ్ టచ్ చేయాలి. టచ్ చేస్తే అక్కడ కూడా 333 వచ్చింది. అంటే ఈ రెసిస్టర్ పనిచేస్తుందంటే పనిచేస్తుంది. దీన్ని మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇంకోటి ఏదైనా చెక్ చేయాలన్నా చూసుకోండి, 334 ఇలా మనం కరెక్ట్గా పెట్టుకోవాలి. పెట్టుకుని చెక్ చేసుకోవాలి. 336 ఇలా ఈ సైజ్ ఆఫ్ రెసిస్టర్ మీకు దేనిలో ఉన్నా సరే రీప్లేస్ చేసుకోవచ్చు. సేమ్ బోర్డు అయితే ఇంకా బెటర్. అసలు మీరేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు, మామూలుగా వచ్చేస్తుంది. సో ఇవన్నీ కూడా మైక్రో కాంపోనెంట్స్. వీటన్నింటినీ చెక్ చేయాలి అంటే ముందు మనకి కంటిన్యూ బాగా కనపడాలి. మీ అందరికీ స్ట్రైట్ కనపడింది, కరువు కనపడింది, స్ట్రైట్ కనపడింది. మరి నా తప్ప అది ఏమా? సో ఇది మినీ మైక్రోస్కోప్. మీరు కావాలనుకుంటే ఇది ఆర్డర్ చేసుకోవచ్చు. లేదు మీ దగ్గర డబ్బులు ఉంటే కనుక పెద్ద మైక్రోస్కోప్కి వెళ్ళిపోండి. మనకి